ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షరాక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద శుభయార్య సద్గురుభ్యో నమో నమః. ఈరోజు మనము పరిపూర్ణ బోధ తెలుసుకొని ఇంత నిర్మలంగా నిశ్చలంగా నిరహంకారంగా ఉండామంటే మన పెద్దలు కారణము. అటువంటి పెద్దలు ఎంతో మనకు ఉపకారం చేశారు. వాళ్ళని అన్ని కాలాలలో మనం మరవకుండా నిరంతరము వారిని స్మరిస్తూ ఉండడం మన ధర్మం. కాబట్టి అట్లా మహనీయులైన పెద్దల దివ్యమూర్తిత్వానికి నమస్కరించుకుంటూ, మానవోపాధికి వచ్చిన తరువాత మానవుడు స్థూల శరీరంగా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ అనుభవిస్తూ తద్వారా స్థూల శరీరాన్ని సంతోషపెట్టే క్రమంలో సూక్ష్మ శరీరము కూడా సంతోషంగా ఉంటే బాగుంటుందనే సుసంకల్పంతో దాని సంతోషానికి ముక్తి అనే ఒక పదాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ముక్తికి అనేక రకాలైనటువంటి బోధలను పెద్దలు ఎంతో తపస్సంపన్నులై తపస్సు చేసి ఆ సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి మాలిన్యానికి పోగొట్టేకి ఎన్నో మార్గాలను ఏర్పాటు చేశారు పెద్దలు మోక్షం కోసం. ఇటువంటి విధానంలో ముక్తి అన్నా మోక్షమన్నా ఒక్కటే అర్థం. ముక్తి అంటే విడుదల అని అర్థం, బంధము నుంచి విడుదల కావడం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో పెద్దలు సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తి, సాష్టిత్వ ముక్తి, విదేహ కైవల్య ముక్తి, జీవన్ముక్తి, ఇట్లా ఎన్నో రకాల ముక్తి మార్గాలను ఏర్పాటు చేశారు. అందులో భక్తి మార్గము, ఉపాసనా మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము మరియు జ్ఞాన మార్గము, సాంఖ్య మార్గము, తారకము, అమనస్కము, మహావాక్యాలు, ఇట్లా ఎన్నో పద్ధతుల్లో ముక్తికి మన పెద్దలైన మహనీయులు అనేక మార్గాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి కాల ప్రవాహములో శివరామ దీక్షితులు వచ్చే సమయానికి ఆ మహనీయుడు సద్యోజాత ముక్తిని ప్రసాదించే వేదాంతాన్ని మనకు అందించాడు. ఇంతకు మునుపు ఉన్నటువంటి మార్గాలన్నీ మానవుని యొక్క సూక్ష్మ శరీరానికి ఉండే మాలిన్యాన్ని పోగొట్టి ఆ సూక్ష్మ శరీరాన్ని నిలిపే బోధలవి. అదే సత్యము, చైతన్యము, శాశ్వతము, సత్యజ్ఞానం, అనంతము, అచలము, పరిపూర్ణమని ఆ సూక్ష్మ శరీరానికి పేర్లు పెట్టి దాన్ని నిలబెట్టే బోధలు ఎన్నో రకాలుగా మనకు అందించారు. శివరామ దీక్షితులు వచ్చే కాలానికి ఆ మహనీయుడు సూక్ష్మ శరీరాన్ని నిలబెట్టి ఎన్ని మాటలు చెప్పినా అది మళ్ళీ అన్నీ తెచ్చుకుంటుంది. కూకుడు వేరు ఉండి పైన మొక్కను మొద్దును కొట్టేస్తే అది మళ్ళీ ఎగిరిస్తుంది, మొద్దును తెచ్చుకుంటుంది. కూకుడు వేరైనటువంటి అంటే అన్నిటికీ మూల కారణమైన ఎరుకనే లేకుండా చేస్తే ఇంకా తిరిగి జన్మ కారణమైన వస్తువు ఉండదనే భావనతో ఆయన తన గురువైనటువంటి శ్రీధరుల ద్వారా పొందిన తత్వాన్ని మనకు అందించేకి వాడుక భాషలో శివరామ దీక్షితీయం అనే ఒక గ్రంథాన్ని అందించాడు. ఆ గ్రంథము వాడుక భాషలో, వ్యావహారిక భాషలో ప్రవేశపెట్టాడు. అంతకుముందు వేదాంతం అంతా గ్రాంధిక భాషలో పండితులకు అర్థమయ్యే పద్ధతిలో ఉండేది. అవి ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ వాడుక భాషలో కాకుండా గ్రాంధిక భాషలో పండితులకు అర్థమయ్యే పద్ధతుల్లో ఉండేది. శివరామ దీక్షితులు సమయానికి ఆ తరువాత కాలంలో గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్ ఇటువంటి మహనీయులు వ్యావహారిక భాషలో వేదాంతం ఉంటే బాగుంటుంది, ఏ విషయమైనా మనం మాట్లాడుకునే మాటల్లో ఉంటే బాగుంటుందని అనేక రకాల ఉద్యమాలు కూడా తీసుకొని వచ్చారు. దీన్ని బాగా పసిగట్టిన శివరామ దీక్షితులు లోకములో జిల్లాకంతా కూడా పండితులు 10 మంది ఉండరు.
పామరులే లక్షల్లో కోట్లల్లో ఉంటారు. వేదాంతం 10 మందికి కాదు కావాల్సింది. లోకములో జాతి భేదము, కులభేదము, మతభేదము, వర్గభేదము మొదలైనటువంటి లింగ భేదాలన్నీ నశించిపోవాలంటే అందరికీ వేదాంతం ఉండాలనే సుసంకల్పముతో అందరికీ అర్థమయ్యే భాషలో శివరామ దీక్షితులు దీక్షితేయం అనే గ్రంథాన్ని మనకు అందించాడు. ఇది వాడుక పదాల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యే పద్ధతిలో ఏ విధమైనటువంటి ఛందోబద్ధమైన నియమావళితో కూడిన విషయాలతో లేకుండా సరళంగా ప్రతి హృదయానికి అత్తుకునే పద్ధతుల్లో రచించాడు. ఎవరు? ఏ గ్రంథాన్ని? దీక్షితీయముకే పేర్లు అవన్నీ, బృహద్వాసిష్టం అని ఇట్లా పేర్లు ఉన్నాయి. ఆ మహనీయుడు రచించిన గ్రంథము మన అచలగురు సాంప్రదాయంలో మూల గ్రంథం. ఈ గ్రంథములో ఉండే భావాలనే కాల ప్రవాహములో వచ్చిన అచలగురు సాంప్రదాయంలో ఉండే గురువులు అనేక కోణాల్లో గ్రంథాలు రచించారు. అంటే ఇదే అన్నిటికీ మూలం. ఇట్లా మూల గ్రంథాన్ని మనం 20 రోజులు విచారించాలని పెట్టుకున్నాము. మంచి సంకల్పము. నిన్న మనం ఒక అధ్యాయం విచారించాము. అందులో గురు శిష్య ప్రభావ ప్రకరణ. ఏం రాత్రి విచారించాము? ప్రకరణం. ఇప్పుడు పిల్లపైన తల్లి ప్రభావం ఎంతో ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడు కావాలంటే ఎవరు ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఏం ప్రభావం ఉంటుంది? తల్లి ప్రభావము. అన్ని కోణాలలో బహుముఖాల్లో పిల్లవాడిని తీర్చిదిద్దుతుంది. ఉదయం లేచింది మొదలు పళ్ళు ఎలా తిక్కాలి, స్నానం ఎలా చేయాలి, ఏ విధమైన ఆహారం ఎలా తినాలి, ఇవన్నీ కూడా నేర్పుతుంది. అంత ప్రభావం ఉంటుంది. తరువాత పిల్లవానికి తండ్రి ప్రభావము ఉంటుంది. తండ్రి ప్రభావం ఏముంటుంది? ఆర్థికంగా వానికి కావలసినవన్నీ కూడా వస్తువులు సమకూర్చి మంచి పాఠశాలలో చదివించి ఈ పద్ధతులన్నీ తండ్రి చేస్తాడు. ఇంక ఇక్కడ గురువు ప్రభావం ఏముంటుంది శిష్యుని పైన? ఇప్పుడు మీకు అవి ఉపమానం చెప్పాను. ఇప్పుడు గురువు ప్రభావము ఎట్లుంటుంది అన్నప్పుడు మనం రాత్రి విచారించాం. గురువు ప్రభావము శిష్యుని పైన అద్భుతంగా ఉంటుంది. శిష్యునికి ఉండే అజ్ఞానాన్ని, అవివేకాన్ని, అభిమానాన్ని, అనురాగాన్ని, అవిద్యను, ఈ విధమైనటువంటి జడమైన తత్వాలను అన్నింటినీ పోగొడతాడు. ఎవరు? యథార్థమైన జ్ఞానాన్ని ప్రబోధించి అతనికి మంచి స్థితిని కలిగిస్తాడు గురువు. అంత ప్రభావం ఉంటుంది. ఎవరిపైన? శిష్యుని పైన. గురు శిష్యులు ఇద్దరు పొద్దుబాక ఏర్పడతారా? అనేక రకాల విషయాలను చర్చించేక ఏర్పడతారా? చర్చించి గురువు తాను తన గురువు దగ్గర పొందిన అనుభూతిని, అనుభవాలను, ఈ పరిపూర్ణ బోధలో ఉండే మర్మధర్మాలను శిష్యునికి ధారాదత్తం చేస్తాడు. ఈ క్రమంలో గురువు కష్టమే ఎక్కువ ఉంటుంది, శిష్యుని కష్టము తక్కువ ఉంటుంది. తినే వాళ్ళది కష్టమా, వడ్డించే వాళ్ళది, తెచ్చే వాళ్ళది కష్టమా? తినే వాళ్ళది సులభము. మామిడి పంట పెట్టి కాయలు కాసేది సులభమా, పెరుకొని వచ్చి తినేది సులభమా? ఇప్పుడు ఇక్కడ కూడా గురువు ఎంతో కష్టపడి తన గురువు దగ్గర అనేక కోణాలలో విద్యను పూర్ణంగా తెలుసుకొని తన శిష్యునికి అందిస్తాడు. ఈ క్రమంలో గురువుదే కష్టం ఎక్కువ ఉంటుంది, శిష్యునిది తక్కువ ఉంటుంది. చెప్పలేనంత తక్కువ ఉంటుంది. ఇటువంటి పద్ధతుల్లో గురువు గారు ఇప్పుడు మనకు గురు శిష్య ప్రభావ ప్రకరణ అని ఒక అధ్యాయాన్ని మనం విచారించుకున్నాం. అందులో మర్మధర్మాలు ఎన్నో రాత్రి తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయము వర్ణ నిరసన ప్రకరణ. ఏ ప్రకరణ? ఇప్పుడు మామూలుగా గురుపదేశమైన తరువాత గురువు శిష్యులకు భద్రాజ రామ శతకం చెప్తాడు. ప్రారంభంలో గురుగీతలు చెప్తాడు. ఎవరికి? కొత్తగా వచ్చిన శిష్యునికి. ఆ తరువాత నేను పరమాత్మను అని బాగా అనుభవంగా తెలుసుకున్న తరువాత కందార్థాలు చెప్తాడు గురువు. గురువు మంత్రాలను ప్రబోధించి మంత్రాది దేవతలను సూచించి ఇంకా ఏ సందేహము లేకుండా శిష్యుని తయారు చేసిన తరువాత దీక్షితేం చెప్తాడు. ఇది మొదట చెప్పేది కాదు శిష్యులకు. చివరిగా
చెప్పేది ఇది. దీక్షితీయం అనే ప్రబోధను గురువు గారు మనకు ఉపదేశం ఇచ్చి మంత్రాలను చెప్పి మంత్రాది దేవతలను సూచించిన తరువాత చెప్తారు. ఈ దీక్షితీయం అంతా కూడా నిరసన గ్రంథం. ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో దోషాలను చూపిస్తూ ఉన్న దైవాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తూ నేననే అహంకారాన్ని నిరసన చేసే గ్రంథం ఇది. ఇది సామాన్యమైన గ్రంథము కాదు. జ్ఞానవాసిష్టం అనేది రామునికి వశిష్ఠుడు ప్రబోధిస్తాడు. యోగవాసిష్టం అనేది రామునికి వశిష్ఠుడు ప్రబోధిస్తాడు. ఇది బృహద్వాసిష్టము. బృహత్ అంటే గొప్పదైన, సాటి లేని, మేటైన. వాసిష్టములు అంటే వాక్యములు, గొప్పవైన పలుకులు ఈ గ్రంథములో ఉంటాయి.